ఇంత భాగంలో మనం అంతో చెప్పుకున్నామంటే తాళితాల గురించి కంపితాలు తాళితాలు ఉచ్చారణలో కరణస్థానాన్ని స్పర్శాల ఉచ్చారణలో వలె ఎక్కువ కాలం సృష్టించి ఉండదని చెప్పుకున్నాం. ఒకేసారి కరణము స్థానాన్ని తేలికగా సృష్టించడం వల్ల దాన్ని మళ్ళీ తిరిగి వదిలేటప్పుడు పుట్టే ధ్వని తాళితం అంటాం. కరణం కంపిస్తూ స్థానాన్ని చాలాసార్లు తగిలి వదిలివేస్తే పుట్టే ధ్వనిని కంపితం అంటాం. ఇంకా తాళితం కంపితం అన్నమాట. సాధారణంగా వీటికి కరణం జిహ్వాగ్రం. తెలుగులో దంతమూలీయం, కాని దంతమూలియ, తెలుగులో రాని దంతమూలియ తాళితం అంటారు. కానీ కర్ర బుర్ర వంటి మాటలలో ద్విత్వమూర్ధన్య రా కంపితమైంది. ప్రాచీనాంధ్రంలో రా ద్విత్వం కాని కంపితం. మూర్ధన్య తాళితం హిందీ, గొండి వంటి భాషలలో ఉంది. ఫ్రెంచి, జర్మన్ భాషల ప్రమాణ మాండలికలో కొండనాలిక కంపించడం వల్ల, కదలటం వల్ల కొండనాలిక కనుగొని పుట్టేటువంటి కంపితము ఆదిజిహ్వా కంపితం అంటాం. దాని కంపితం అంటాం. అలాగే సాధారణంగా ఈ ధ్వనులు నాదాలు కానీ శ్వాస అయిన కంపితాలు తాళితాలు కొన్ని భాషల్లో ఉన్నాయి. అరకులోయ దగ్గర ఉన్నటువంటి కొండ భాషలో శ్వాస కంపితం ఉంటుంది. ఇలా ఆదిస్తూ పోతే మనకి చాలా తెలుస్తుంది. ఈషత్తు స్పృష్టాల గురించి ఆలోచిస్తే ఇవి ఉచ్చారణలో కరణం స్థానాన్ని ముట్టుకోకుండా స్పృశించకుండా దగ్గరగా మాత్రం వస్తుంది. వాటి మధ్య ఉన్నటువంటి అవకాశంలో నుంచి గాలి బయటకు పోతుంది. వీటిలో శ్వాసలు నాదాలు కూడా చాలా భాషలో ఉన్నాయి. తెలుగులో వరి, వరస, వాడు, బీడు వంటి మాటల్లో వకారము దంతోష్టమైనటువంటి ఈషత్ స్పృష్టం. వకారం గురించి చెప్తున్నాడు అన్నమాట. వరి, వరస, వాడు, వీడు అనే వకారం దంతోష్టమైనటువంటి ఈషత్ స్పృష్టం. ఇది నాదం. దీనికి తుల్యమైన శ్వాసధ్వని ఇంగ్లీష్, ఆఫీసు, ఫిలాసఫీ వంటి మాటలలో, ఉర్దూ సహా ఫిర్యాదు వంటి మాటల్లో కూడా కనిపిస్తుంది. అలాగే రోగం, మాగాయి వంటి మాటలలో అచ్చుల మధ్య వచ్చే ఆ ద్వివృత్త గకారం నాద కంఠేష్యత్ స్పృష్టం. దీని తుల్యమైన శ్వాసతని తమిళంలో ఉంది. ఇంగ్లీషు వారి ఉచ్చారణలో కూడా అంతర్దంతి ఏషత్ అని మొదటి మాటల్లో శ్వాస ఉంది. రెండో మాటలో నాదం. ఈషత్ స్పృష్టాల్లో సమేషత్తు స్పృష్టాలు, ద్రోణికేషత్ స్పృష్టాలు ఇలా అనేటువంటి విభజనలతో ఉందన్నమాట. ద్రోణికేషత్ స్పృష్టాలని కూడా మనకి విభజన జరిగింది. ఇలా విభజించుకోవాలి కూడా. పైన చెప్పినవన్నీ కూడా సమాజం పైన చెప్పినవన్నీ కూడా సమానం. ఇవి ఒకదానికి సమమైంది. వీటి ఉచ్చారణలో కరణం సమస్థానంలోనే ఉంటే అంటే బల్లపరుపుగా ఉంటుంది. కానీ ద్రోణికేషత్తు స్పృష్టాలలో కరణమైన నాలుక దొన్నె ఆకారంలో అంచులు పైకి లేచి మధ్య భాగం కిందికి పోయి ఉంటుంది. ఈ విధంగా సశలు సావిత్రిలో శకుంతలలో షష్ఠిలో ఇవి కూడా వీటిని సకార దంతమూల్యమని, శకార తాళవ్యమని, షకార మూర్ఛనమని, శ్వాసలు సరళకు సజామైనటువంటి నాదత్వంలో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. అమ్మో సారీ.